ఏవండి, ఇంటి పని చేసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంది. బాబు పుట్టాక చూసుకోవటానికి కూడా మనకు ఒకరి సహాయం కావాలి కదా. అందుకే మీ అమ్మగారిని పిలవండి అన్నది భార్య. నువ్వు చెప్పింది కరెక్టే అంటూ తల్లికి ఫోన్ చేశాడు కొడుకు. అమ్మా, నువ్వు నానమ్మవు కాబోతున్నావు. చైత్ర డెలివరీ డేటు దగ్గర పడింది. నీ కోడలికి సహాయంగా ఉండటానికి రా అంటూ తల్లిని పిలిచాడు కొడుకు. కొడుకు కోడలి ప్రేమ నిజమనుకుంది తల్లి. కోడలికి సహాయంగా వెళ్ళింది కానీ డెలివరీ అయ్యేదాకా అత్తయ్యతో బాగానే ఉన్న కోడలు తరువాత నుండి అత్తగారు పల్లెటూరు నుండి వచ్చిందని రోజూ మాటలనడం, పార్టీల్లో స్నేహితుల ముందు అవమానించేది. కోడలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అత్తగారు చేసిన పనికి కోడలితో సహా స్నేహితులందరూ తలదించుకున్నారు. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఎగతాళి. కోడలు అందరి ముందు ఎగతాళిగా మాట్లాడింది. ఎల్లప్పుడూ ఇలాగే నన్ను చిన్నచూపు చూస్తుంది. నిజంగా కోడలు చెప్పినట్టు వయసు పైబడింది కాబట్టి ఇక నేను ఏమీ చెయ్యలేనా? ఒక మనిషి వృద్ధాప్యంలోకి వచ్చాక ఎవరి మీద ఆధారపడకుండా, అలాగే ఎవరితో మాట పడకుండా బ్రతకలేడా అంటూ చెమర్చిన కళ్ళతో బయట కురుస్తున్న మంచువైపు చూస్తూ తన గతంలోకి వెళ్ళింది పల్లవి. పెద్ద కంచర్ల అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగింది పల్లవి. ఒక చిన్న కాన్వెంటు స్కూల్లో 5వ తరగతి దాకా చదువుకుంది. తరువాతి చదువులకు పట్టణానికి వెళ్ళాలి. కానీ తల్లి తండ్రి అమ్మాయిలు ఇంటి పట్టునే ఉండాలి, కానీ పట్టణాలకు వెళ్ళి చదవనవసరం లేదు అన్నారు. అందుకే ఇంటి పనిలో తల్లికి సహాయం చేస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. నిజం చెప్పాలంటే పల్లవికి చదువుకోవాలని, తన గ్రామంలో ఒక పెద్ద స్కూల్ కట్టించి తనలాగా పేదరికం కారణంగా చదువుకోలేని వాళ్ళందరికీ చదువు చెప్పించాలని ఆశగా ఉండేది. కానీ తల్లి తండ్రి 16వ ఏట ఒక మధ్యతరగతి ఇంట్లో మనోహర్తో కూతురి పెళ్లి చేశారు. తెలిసి తెలియని వయసులో అత్తగారింట్లో అడుగుపెట్టింది పల్లవి. మనోహర్ చాలా ఓపెన్ మైండెడ్, భార్యను చాలా బాగా చూసుకునేవాడు. కానీ ఇంటి పెత్తనమంతా అత్తగారిది కావడంతో అత్తగారు పల్లవితోనే ఇంటి పనంతా చేయించేది. భర్తతో చదువుకోవాలనుందని చాలాసార్లు చెప్పాలనుకుంది, కానీ పల్లవికి ఇంటి పనులతోనే రోజంతా సరిపోయేది. ఇక చదువుకునే సమయం దొరకదు అనుకొని భర్తతో ఎప్పుడూ తన మనసులోని మాటను చెప్పుకోలేదు. పెళ్ళయ్యాక 2 సంవత్సరాలకి కొడుకు పుట్టడంతో కొడుకు బాగోగులు, ఇంటి పనులతో పల్లవికి సమయమే తెలిసేది కాదు. రోజులు గడుస్తున్నాయి. కొడుకు హరి పెద్దవాడయ్యాడు. వయసు కారణంగా పల్లవి అత్తామామలు మరణించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన హరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. మంచి అమ్మాయిని చూసి హరికి పెళ్లి చేశారు తల్లి తండ్రి. కోడలు చైత్ర పెద్ద చదువులు చదువుకుంది. కోడలు ఇంట కాలు పెట్టిన వేళా విశేషం కాబోలు అమెరికాలో హరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కొడుకు కోడలు ఇద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. 6 నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం కొడుకు నుండి ఫోన్ వచ్చింది. అమ్మా, నాన్న, తొందరలోనే మీరు నానమ్మ తాతయ్య కాబోతున్నారు అనే శుభవార్త చెప్పాడు హరి. పల్లవి మరియు మనోహర్ గారు చాలా సంతోషించారు. రోజులు గడుస్తూ డెలివరీ డేట్ దగ్గర పడడంతో భర్తతో చైత్ర, ఏవండి, ఇంటి పని చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. బాబు పుట్టాక చూసుకోవడానికి కూడా మనకు ఒకరి సహాయం కావాలి కదా. అందుకే మీ అమ్మగారిని పిలవండి అన్నది. నువ్వు చెప్పింది కరెక్టే చైత్ర అంటూ తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, చైత్ర డెలివరీ డేట్ తొందరలోనే ఇచ్చారు కాబట్టి సహాయంగా నువ్వు ఉంటే బావుంటుంది అన్నాడు కొడుకు. అమ్మో, అంత దూరం నేనొక్కదాన్ని రాలేను అన్నది పల్లవి. ఫోన్ సంభాషణ అంతా వింటున్న మనోహర్ గారు, పల్లవి, పర్వాలేదు వెళ్ళు, ఇక్కడి పనులు చక్కబెట్టి నేను వస్తాను అన్నారు. కానీ అంత దూరం వెళ్ళాలంటే భయంగా ఉందండి అన్నది పల్లవి. అమ్మా,
నా స్నేహితుడు వచ్చే వారం ఇండియా నుండి వస్తున్నాడు. వాడు తోడుంటాడులే అన్నాడు కొడుకు. తప్పదు అనుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యింది. కడుపుతో ఉన్న కోడలి కోసం సున్నుండలు, అత్తరసాలు ఇంకా చాలా రకాల పిండి వంటలు తనే స్వయంగా తయారు చేసి కొడుకు వద్దకు వెళ్ళింది పల్లవి. కోడలికి బాబు పుట్టాడు. మనవడిని చూసుకుని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి పల్లవికి. కోడలిని మంచం దిగనివ్వకుండా ఇంటి పని, బాబు పని అంతా చేసేది. మొదట్లో చైత్ర కూడా అత్తయ్యతో బాగానే ఉండేది. కొద్దో గొప్పో సహాయం చేసేది. కానీ ఇక కొడుకు పెద్దవాడవుతున్నాడు, ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయని అత్తగారిని ఇంటి నుండి పంపించేయాలని ఆలోచించింది. మెల్లమెల్లగా చైత్ర ఇంటి పనిలో అస్సలు సహాయం చేసేది కాదు. అత్తగారిని ప్రతి చిన్న విషయానికి ఎగతాళి చేస్తూ మాట్లాడడం, అత్తగారి ప్రతి పనిలో లోపాలు వెతకడం, అత్తగారితో గొడవపడడం చేసేది. కోడలిలో మార్పు గమనించింది పల్లవి. భర్తకు ఫోన్ చేసి ఇక ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాను, నేను ఇండియా వచ్చేస్తాను అన్నది. మనోహర్ గారు, వద్దులే, కానీ ఒక్కదానివి రాలేవు కదా, నేను వచ్చి మనవడిని చూశాక ఇద్దరం కలిసి ఇండియా వచ్చేద్దామన్నారు. కోడలి ప్రవర్తన గురించి భర్తతో కొడుకుతో చెప్పుకోలేదు పల్లవి. ఒకరోజు వంటగదికి వచ్చి ఇట్స్ టూ హాట్ అన్నది చైత్ర. వెంటనే పల్లవి, ఏమన్నావు చైత్ర అన్నది. ఓ, మీకు ఇంగ్లీష్ రాదు కదా, 5వ తరగతి వరకే చదువుకున్నారు, కనీసం ఏబిసిడి అయినా వస్తాయా అంటూ ఎగతాళి చేసి మాట్లాడింది. ఇక్కడ చాలా వేడిగా ఉంది, మీలాంటి వాళ్ళు ఇక్కడ పని చెయ్యగలరేమో, నేను ఇక్కడ ఒక క్షణం కూడా నిలబడలేను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది చైత్ర. ఇలా ప్రతిసారి ఏదో ఒక కారణంతో అత్తగారిని మాటలంటూ ఉండేది. పనిలో కూడా సహాయం చేసేది కాదు. ఒకరోజు మనోహర్ భార్యకు ఫోన్ చేసి, ఇంకో 10 రోజుల్లో నేను బయలుదేరుతాను, హరితో టికెట్ బుక్ చేయమని చెప్పాను, ఒక 4 నెలలు ఉండి ఇద్దరం కలిసి భారతదేశానికి బయలుదేరుదామన్నారు. అత్తగారి మామగారి ఫోన్ సంభాషణ విన్న చైత్ర, మీకే ఖర్చులు దండగా అనుకుంటే పైనుంచి మామయ్య గారు కూడానా అంటూ మాట్లాడింది. ఒకరోజు రాత్రి చైత్ర అత్తగారి దగ్గరికి వచ్చి, రేపు నా స్నేహితులను భోజనాలకి ఇంటికి పిలిచాను, అందుకు చేయవలసిన వంటలు స్నాక్స్లో క్యాలీఫ్లవర్ 65, వెజిటబుల్ బిర్యానీ, ఆలూ కుర్మా, గుత్తి వంకాయ కూర, వైట్ రైస్, స్వీట్స్లో గులాబ్ జామున్ వండండి, దానికి కావలసిన సామాగ్రి అంతా లిస్టు రాసి వంటగదిలో పెట్టాను, రేపు ఆ ఏర్పాట్లు మీరే చూసుకోండి అని అత్తగారితో చెప్పి వెళ్ళిపోయింది చైత్ర. పల్లవి మరుసటి రోజు ఉదయం నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని పూజ చేసిన తర్వాత కోడలు పెట్టిన లిస్టు చూసింది. అది అంతా ఇంగ్లీష్లో ఉంది. కోడలిని అడుగుదామంటే మళ్ళీ తిరిగి తననే ఎగతాళి చేస్తుంది అనుకుని పక్కనే ఉన్న సరుకుల షాప్కి వెళ్ళింది. సరుకుల లిస్టు షాప్ అతనికి ఇచ్చి కోడలు రాసినవన్నీ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే సమయం 9:30. కోడలి గదివైపు చూసింది, కానీ కోడలు ఇంకా నిద్ర లేవనే లేదు. పల్లవి వంట చేయటం మొదలుపెట్టింది. దాదాపు సమయం 12:30 అవుతున్నప్పుడు వంట పని పూర్తి చేసింది పల్లవి. పనంతా అయ్యాక చైత్ర రెడీ అయ్యి వంటగదికి వచ్చింది. ఏమైనా సహాయం చెయ్యాలా అత్తయ్యా అని అడిగింది. పనంతా అయిపోయింది, గ్యాస్ కట్ట మాత్రం కడగాలి అన్నది పల్లవి. ఇంత మంచి డ్రెస్సు వేసుకున్నాను, డ్రెస్సు పాడైపోతుంది కాబట్టి ఆ ఒక్క పని మీరే చేసేయండి అంటూ వెళ్ళిపోయింది చైత్ర. వంటగదిలో తన పని ముగించి స్నేహితులు వస్తే చైత్ర చూసుకుంటుంది అని ఉదయం నుండి వంట పని ఇంటి పని చేసి నడుం నొప్పిగా ఉండి గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. తన గదిలోకి వెళ్ళి పడుకుంది పల్లవి. ఒక అర్ధగంట గడిచిందో లేదో ఇంతలో అత్తయ్యా అత్తయ్యా, నా స్నేహితులు వచ్చారు, కాస్త జ్యూస్ తీసుకురండి అనింది చైత్ర. అలాగే, భోజనాలకు సిద్ధం చెయ్యండి అంటూ పిలిచింది. ఇక తప్పదు అనుకుంటూ పల్లవి గది నుండి బయటికి వచ్చి చైత్ర స్నేహితులకి జ్యూస్ ఇచ్చింది. కాసేపటికి అందరికీ భోజనాలు వడ్డించింది. స్నేహితులు అందరూ, చైత్ర, భోజనం చాలా బాగుంది,
ఎవరు వండారు అని అడిగారు. ఐ ప్రిపేర్డ్ దిస్ ఫుడ్ అండ్ మై మదర్ ఇల్లా, షీ ఈజ్ ఫ్రమ్ విలేజ్, షీ డోంట్ నో ప్రాపర్ వే ఆఫ్ కుకింగ్ అంటూ చైత్ర తన అత్తయ్య గురించి ఎగతాళిగా స్నేహితులతో ఇంగ్లీష్లో చెప్పింది. అంతలో ఇంకొకరు, గులాబ్ జామున్ చాలా బాగుంది చైత్ర, అది కూడా నువ్వే వండావా అన్నారు. ఎస్, ఐ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్ 5 AM టు కుక్ ఆల్ దీస్ థింగ్స్ అని అబద్ధాలు చెప్పింది చైత్ర. ఇంగ్లీష్లో కోడలు చెప్పింది అర్థం కాలేదు, కానీ తెలుగులో స్నేహితులు అడిగిన ప్రశ్నలు పల్లవికి అర్థమయ్యాయి. అంటే కోడలు ఏదో అబద్ధాలు చెప్పింది అని తెలిసొచ్చింది పల్లవికి. అంతలో ఇంకొకరు, చైత్ర, మీ అత్తయ్య ఎప్పుడూ చీర కట్టుకుంటుందా అని అడిగారు. షీ వియర్ ఓన్లీ శారీ, సో షీ లుక్ లైక్ ఏ మెయిడ్ ఎవ్రీ టైమ్ అంటూ ఎగతాళిగా మాట్లాడింది. అక్కడి వారందరూ పల్లవి వంక చూస్తూ నవ్వారు. కోడలు ఇంగ్లీష్లో చెప్పిన మాటలు అర్థం కావడం లేదు, కానీ అందరూ ఎగతాళిగా పల్లవిని చూసి నవ్వడం ఆవిడకు అర్థమయ్యింది. అందరూ సాయంత్రం దాకా చైత్ర ఇంట్లోనే గడిపి ఇళ్లకు వెళ్ళిపోయారు. రాత్రి భోజనం చేసి పల్లవి కూడా పడుకోవడానికి వెళ్ళింది. కిటికీ వద్ద నిలబడి బయట కురుస్తున్న మంచును చూస్తూ కోడలు అందరి ముందు ఎగతాళిగా మాట్లాడింది. ఎల్లప్పుడూ ఇంట్లో కూడా ఇలాగే నన్ను చిన్న చూపు చూస్తుంది. కోడలు చెప్పినట్టు నిజంగా ఇక నేను ఏమీ చెయ్యలేనా? ఒక మనిషి వృద్ధాప్యంలోకి వచ్చాక ఎవరి మీద ఆధారపడకుండా, అలాగే ఎవరితో మాట పడకుండా బ్రతకలేడా అంటూ కోడలికి బుద్ధి వచ్చేలా చెయ్యాలంటే ఏమి చెయ్యాలో ఆ రాత్రి ఆలోచించుకుంది. మరుసటి ఉదయం మనోహర్ గారు ఊరి నుండి అమెరికా వచ్చారు. మనవడిని చూసి సంతోషపడ్డారు, కానీ భార్యను చూసి ఆందోళనగా ఉండడం గమనించారు మనోహర్ గారు. మామయ్య గారు ఎలా ఉన్నారు అంటూ కోడలు పలకరించింది. రాత్రి భోజనాల అనంతరం వంటగది అంతటినీ శుభ్రం చేసి గదిలోకి వచ్చిన భార్యను, పల్లవి, ఉదయం నుండి గమనిస్తున్నాను, ఎందుకలా ముభావంగా ఉన్నావు, ఏమి జరిగింది అని అడిగారు. ఏమీ లేదు, అలసటగా ఉన్నాను అంటూ పల్లవి మాట దాటవేసి నిద్రపోయింది. కానీ పల్లవి ముభావంగా ఉండడం వెనక కారణాన్ని తెలుసుకోవాలని మనోహర్ గారు సాయంత్రం మనవడిని తీసుకుని ఇంటి దగ్గరలోని పార్కుకు వెళ్లారు. పల్లవిని కూడా వెంట తీసుకుని వెళ్ళి అక్కడ అడిగారు. నిజం చెప్పు, ఏం జరిగింది? నిన్ను చూస్తేనే అర్థమయ్యింది, ఖచ్చితంగా ఏదో జరిగింది అన్నారు. నేను చిన్న గ్రామం నుండి వచ్చానని ఇంతలా నన్ను ఎగతాళి చేసింది కోడలు. చైత్ర స్నేహితులు నన్ను చూస్తూ ఎగతాళిగా నవ్వడం మరవలేకపోతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా మీకు చెప్పలేని విషయం ఏంటంటే, చదువుకోవాలని ఉన్నా పేదరికం వల్ల చదువుకోలేకపోయాను. పెళ్ళి అయ్యాక చదువుకోవాలనుకున్నాను, పరిస్థితులు సహకరించలేదు, కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. చదువుకోవాలనే నా కోరిక తీరుతుంది, అలాగే కోడలికి కూడా బుద్ధి చెప్పాలి, కానీ ఎవ్వరికీ తెలియకూడదు అన్నది పల్లవి. సరే, ఎప్పుడన్నా నీ ఇష్టాన్ని కాదన్నానా అంటూ 2-3 రోజుల్లో కొడుకు కోడలికి అనుమానం రాకుండా పార్కు దగ్గరలోనే ట్యూషన్ మాట్లాడారు మనోహర్ గారు. పల్లవి, రేపటి నుండి సాయంత్రం రోజు 2 గంటలు నీకు లర్నింగ్ ఇంగ్లీష్ ట్యూషన్ ఉంటుంది. పార్కు దగ్గరలోనే ట్యూషన్ కాబట్టి రేపు సాయంత్రం వెళ్దామన్నారు మనోహర్ గారు. కానీ రోజు కొడుకు కోడలు అడిగితే ఏమని చెప్పాలి? అలాగే మనవడిని చూసుకోవడం ఇబ్బంది కదా అన్నది పల్లవి. దాని గురించి నువ్వు ఆలోచించకు, బాబుని నేను పార్కులో ఆడిస్తాలే, కొడుకు అడిగినా రోజు పార్కు వెళ్తున్నామని చెబుతాము అన్నారు మనోహర్ గారు. కానీ ఈ వయసులో ట్యూషన్ వెళ్తే అక్కడ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఎగతాళి చేస్తారేమోనని భయంగా ఉందండి. కోడలితో మాటలు పడి పడి విసిగిపోయాను. ఇక నేను ఎవ్వరితో మాట పడలేను అన్నది పల్లవి. నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టు. అయినా అక్కడికి వచ్చారంటేనే అర్థం వచ్చిన వాళ్లకు ఇంగ్లీష్ రావట్లేదనే కదా. వాళ్ళు కూడా నీతో సమానమే. అయినా 3 నెలల కోచింగ్, తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఏదైనా పని నేర్చుకోవటానికి వయసు అడ్డు రాదు. ఇది నీ జీవితం.
నీకు ఏది కావాలంటే అది నేర్చుకునే స్వేచ్ఛ నీకు ఉంది. నువ్వు ఏమి నేర్చుకుంటావు మరియు ఏది నేర్చుకోలేవు అనేది ఎవరో వచ్చి నిర్ణయించరు కదా. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నారు మనోహర్ గారు. భర్త మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి పల్లవికు. మరుసటి రోజు నుండి ధైర్యం తెచ్చుకొని ఇంగ్లీష్ ట్యూషన్కు వెళ్ళడం ప్రారంభించింది. 1 నెల గడిచింది. నెమ్మదిగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో కూడా అర్ధరాత్రి వరకు తన గదిలోనే కూర్చొని ఇంగ్లీష్లో మాట్లాడడం, కొన్నిసార్లు భర్తతో మాట్లాడడం, కొన్నిసార్లు అద్దం ముందు నిలబడి ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేసేది. ఉదయం పూట ఇంటి పని చేస్తూ భర్త కొని తెచ్చిన హెడ్ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్లో వింటూ కొన్ని ఇంగ్లీష్ బేసిక్స్ నేర్చుకునేది. అలా 2-3 నెలల్లో ఆమె ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రారంభించింది. ఇప్పుడు తనకు ఎదుటివారు మాట్లాడే ఇంగ్లీష్ మాటలు అర్థమవుతున్నాయి. కానీ తన కొడుకు కోడలికి ఈ మాట తెలియనివ్వలేదు. ఇక మనోహర్ గారి వీసా పూర్తవుతుండడంతో వారం రోజుల్లో తిరిగి భారతదేశానికి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. అంతలో మనవడి పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేశాడు కొడుకు హరి. మనవడి పుట్టినరోజున ఉదయం నుండి మనవడిపైన గల ప్రేమతో వంటలన్నీ పల్లవినే తయారు చేసింది. ఆ పార్టీలో కోడలు తరపున చివరిసారి వచ్చిన స్నేహితులందరూ వచ్చారు. ఈసారి కూడా పల్లవి చీర కట్టుకుంది. చీర కట్టుకున్న తర్వాత కోడలు గతసారిలాగే ఈసారి కూడా వంటలన్నీ తనే వండినట్టు స్నేహితుల ముందు ఇంగ్లీష్లో మాట్లాడి దాని క్రెడిట్ అంతా తీసుకుంది. కానీ పక్కనే ఉన్న పల్లవికి కోడలు మాట్లాడే ఇంగ్లీష్ అంతా అర్థమవుతుంది. కానీ మౌనంగా కోడలికి బుద్ధి చెప్పే సమయం కోసం ఎదురు చూస్తుంది. స్నేహితుల్లో ఒకరు, చైత్ర, చీరకట్టులో మీ అత్తయ్య నిజమైన పని మనిషిలా కనిపిస్తుంది అన్నారు. హర్ బిహేవియర్ ఆల్సో లైక్ మేడ్ ఓన్లీ. షీ డోంట్ ఈవెన్ నో ద కల్చర్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్. అంటే ఆవిడకు నలుగురిలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు. ఆవిడ పని మనిషిలాగానే ప్రవర్తిస్తుంది అన్నది కోడలు. అక్కడి వారందరూ పల్లవిని చూసి ఎగతాళిగా నవ్వారు. షటప్ చైత్ర, మైండ్ యువర్ లాంగ్వేజ్. వాట్ డూ యూ థింక్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్? ఐ డూ నో దట్ యు ఆల్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. నలుగురిలో ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప అనుకుంటున్నావా? ఈ భోజనాలన్నీ నేనే తయారు చేశాను. నా చీరకట్టు గురించి ఎగతాళిగా మాట్లాడతావా? ఇది భారతదేశ సంస్కృతికి నిదర్శనం. నీతో సహా ఇక్కడున్న నీ స్నేహితులందరూ భారతదేశం నుండే వచ్చారు కదా. ఒళ్ళు కనపడేట్టు బట్టలు వేసుకోవడం కల్చర్ అనుకుంటున్నారా అంటూ చైత్ర మీద కోపంగా అరచింది పల్లవి. అత్తగారి ఇంగ్లీష్ విన్న తర్వాత చైత్ర మరియు ఆమె స్నేహితులు పల్లవిని చూస్తూ ఉండిపోయారు. ఈవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే మన మాటలన్నీ ఈవిడకి అర్థమవుతున్నాయి అంటూ అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడడం, తక్కువ చేసి చూడడం, ఎదుటివారి మీద ఎగతాళిగా నవ్వడం కల్చర్ అనుకుంటే అది మీ అవివేకమే. పల్లవి ఇలా చెప్పి తన రూమ్కి వచ్చేసింది. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక చైత్ర అత్తగారి గదికి వచ్చి, అత్తయ్య, నన్ను క్షమించండి. సంస్కృతి సంప్రదాయాలను పాటించే మిమ్మల్ని అందరి ముందు అలా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకటి గుర్తుపెట్టుకో చైత్ర, ఎదుటివారిని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకు అన్నది పల్లవి. మరుసటి రోజు మనోహర్ మరియు పల్లవి తిరిగి భారతదేశానికి బయలుదేరారు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది పల్లవి. ఈ వయసులో కూడా వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని చేసి చూపించావు అన్నారు మనోహర్ గారు. భర్త మాటలు విన్న తర్వాత చిరునవ్వుతో భర్త భుజంపై వాలింది పల్లవి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.